నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరము కార్తీక మాసం శరదృతువు దక్షిణాయనము నవంబరు నెల ఆదివారము 24వ తారీఖు 2024. ఈ రోజు పంచాంగం. ఈ రోజు తిథి నవమి. సూర్యోదయము 6 గంటల 12 నిమిషాలు, సూర్యాస్తమము 5 గంటల 25 నిమిషములు. తిథి బహుళ నవమి రాత్రి 11 గంటల 35 నిమిషముల వరకు. తదుపరి దశమి. నక్షత్రం పుబ్బా నక్షత్రం రాత్రి 12 గంటల 20 నిమిషముల వరకు. తదుపరి ఉత్తరా నక్షత్రము. అయితే శుభ సమయములు ఉదయము 11 గంటల నుంచి 12 గంటల వరకు. రాహుకాలము సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల వరకు. యమగండ కాలము 12 గంటల నుంచి 1 గంట 30 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము సాయంత్రం 4 గంటల 25 నిమిషముల నుంచి 5 గంటల 13 నిమిషముల వరకు. వర్జము ఉదయం 7 గంటల నుంచి 8 గంటల 44 నిమిషముల వరకు. అమృత ఘడియలు రాత్రి అనగా సాయంత్రము 6 గంటల 59 నిమిషముల నుంచి 8 గంటల 45 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. ఈరోజు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతోంది అనేది చూద్దాము. ముందుగా మేషరాశి వారికి ఆదాయం వృద్ధి ఉన్నప్పటికీ ఖర్చు వలన కొంత ఇబ్బంది కనబడుతోంది. వాహన గండము, కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. గృహ సంబంధితమైన విషయాలు, గృహ సంబంధితమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన గృహ ప్రాప్తి, కొత్త కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. స్వంత చేతి వృత్తుల వారికి చాలా అనుకూలమైన రోజు. ఈ రాశిలో ఉన్న స్త్రీలకు, పురుషులకు, అన్ని రంగాల వాళ్ళకి మంచి మిశ్రమమైన ఫలితాలు కనబడుతున్నాయి. మీరు పఠించవలసిన మంత్రము సూర్యాష్టకము, ఆదిత్య హృదయము. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి శుభకార్యాలయందు ఆసక్తి. ఇంట్లో శుభకార్యాలను నెరవేరుస్తారు. దైవపర కార్యక్రమాలను చేపడతారు. దైవాలయాలను అంటే పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలు, దేవాలయాలను సందర్శిస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి ఒకంత తగ్గుతుంది. కాంట్రాక్ట్ వ్యాపారం చేసే వారికి అనుకోని నష్టం వాటిల్లే అవకాశం కనబడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. దూర ప్రయాణాలు చేయడం వల్ల ఒకంత నష్టము, ధన నష్టము, శరీర అలసట కనబడుతోంది కాబట్టి తప్పనిసరి అయితేనే దూర ప్రయాణాలను పెట్టుకోండి. దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య నష్టము కలుగుతుంది, వ్యాపార నష్టము కలుగుతుంది. ఇతరత్ర ఏ రంగంలో ఉన్న వారికైనా ఈ రోజు అంత అనుకూలించని రోజు కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి తగు నిర్ణయాలు తీసుకోండి. స్త్రీలకు అంటే ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము శివ పంచాక్షరి మంత్రము. ఓం నమ శివాయ అనే మంత్రము పఠించండి. శివాలయ దర్శన చేయండి. ఇవి ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి పనుల మీద దృష్టి పెట్టిన పనులన్నీ చక్కగా సమకూరుతాయి. ఇంటా బయట కూడా చక్కని విజయం సాధిస్తారు. మీరు అనుకోని పనులు కూడా ఈ రోజు మీరు చేయగలుగుతారు. బంధువులతో చర్చలు జరుపుతారు. ఒక కీలకమైన పని నిమిత్తంగా అంటే మీ ఇంట్లోకి సంబంధించినటువంటి ఏదో ముఖ్యమైన పని నిమిత్తంగా మీరు మీ బంధువులతో, మిత్రులతో చర్చిస్తారు. ఆ పనిని సక్సెస్ సాధిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. విద్యా రంగంలో ఉన్నవాళ్ళు కానీ, విద్యార్థులకు కానీ ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. మీరు ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు చేయాలన్నా, కొత్త కోర్సుల్లో చేరాలన్నా, విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్నా ఈ రోజు మీకు అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. సక్సెస్ సాధిస్తారు. ఆదాయానికి మించిన వ్యయం ఉంటుంది కాబట్టి ఎక్కడ వ్యయం ఉంది, ఎక్కడ మనం తగ్గించుకోవాలి అనేది మీరు కొంచెం ప్రణాళిక వేసుకుని కనుక ఖర్చు పెట్టినట్టయితే చాలా సక్సెస్ సాధించగలుగుతారు. ఇందులో ఉండే వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు తగినట్టుగా ప్రణాళిక వేసుకోండి. భవిష్యత్తు ప్రణాళికల్లో ఆటంకాలు కొని తెచ్చుకోకుండా సమయోచితంగా, సమయస్ఫూర్తిగా వ్యవహరించండి. సంతానం కోసం ప్రయత్నించేవారు లేదా వివాహానికి ప్రయత్నించే వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు అంటే అంత అనుకూలము కాదు, అలా అని అంత ప్రతికూలము కాదు కాబట్టి అది మీరు ఎట్లా చెయ్యాలి అని అనుకుంటారో
దాన్ని బట్టి మీ ఫలితాలను మీరు పొందగలుగుతారు. తరువాత ఈ రాశిలో ఉండే పురుషులకు గాని, స్త్రీలకు గాని అన్ని రంగాల వాళ్ళకి చెప్పదగిన సూచన ఏంటంటే, ఏదైనా కీలకమైన పని చెయ్యాలి అని అనుకుంటే దాన్ని వాయిదా వేసుకోవడమే మంచిదిగా చెప్పదగిన సూచన. ఇంకా కాదు, కూడదు అని అనుకుంటే కనుక మీరు గణేశుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు కానీ, లేదా మంత్రం కానీ, లేదా సంకల్పం కానీ చెప్పుకొని ఇంకా తప్పదు అని అనుకుంటే ప్రారంభించండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి గురు ప్రభావం వల్ల, శుక్రుడి యొక్క అనుగ్రహం వల్ల అన్ని కష్టాలు దూరం అవ్వడం కాకుండా ఆకస్మిక ధనప్రాప్తి, మీరు చేపట్టిన పనుల్లో సక్సెస్ను సాధించే అవకాశం ఉంది. పితృ సంబంధితమైన ఆస్తులు మీకు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ, లేదా పితృవర్గానికి సంబంధించినటువంటి వారికి కానీ, మాతృవర్గానికి సంబంధించినటువంటి వారికి కానీ, దగ్గర బంధువులకి అనారోగ్య సూచన, అశుభ వార్తలు వినే అవకాశం కనబడుతోంది. తగు జాగ్రత్త వహించండి. దైవ దర్శనము, భోజన సౌఖ్యము ఉంది, ధనలాభం ఉంది. నిలిచిపోయిన కార్యక్రమాలు ముందుకి కొనసాగే అవకాశం కనబడుతోంది. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ప్రయాణాల్లో మీకింత ఒకంత నష్టము కలిగే అవకాశం ఉంది కాబట్టి ఆ ప్రయాణాలు తప్పనిసరివా కాదా అనేది యోచించుకుని ఆ దిశగా ప్రయత్నం చేయండి. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు కూడా అన్ని రంగాల వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అలాని ఎక్కువ కాదు, అలాని తక్కువ కాదు. అంటే మీరు ఆశించినంతగా ఈ రోజు మీరు పొందలేకపోతారు కాబట్టి ఎటువంటి కీలకమైన పనులు కానీ, కీలకమైన నిర్ణయాలు కానీ ఈ రోజును వాయిదా వేసినట్టయితే భవిష్యత్తులో మంచి విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. మీరు పఠించవలసింది ఆదిత్య హృదయము, సూర్య ఆరాధన చేసినట్టయితే కనుక ఆరోగ్యపరమైన చిక్కులు మీరు తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.